అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. కోల్డ్ ఉండడం వల్ల వాయిస్ కొంచెం బాలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. దరిచేరవా ప్రేమ తదుపరి భాగంలోకి వెళ్ళిపోదాం. ట్రైన్ దిగి ఇంటికి వెళ్ళిన ఆదిత్యకి అక్కడ జరుగుతుంది చూడగానే చాలా కోపం వచ్చేస్తుంది. లోపలికి వెళ్ళి మామ్ అని అరుస్తాడు. భువన గారు, ఆది ఎప్పుడొచ్చావురా? వస్తున్న విషయం కూడా చెప్పలేదు. ఆదిత్య, ఏం జరుగుతుంది ఇక్కడ? అక్క ఎంగేజ్మెంట్. ఆ అబ్బాయి మళ్ళీ 3 డేస్లో యూఎస్ వెళ్ళిపోతాడట. అందుకే సడన్గా ఫిక్స్ చేశారు డాడీ. స్పీడ్గా పైకి వెళ్తున్న ఆదిత్యని ఆగరా అని భువన గారు పిలిచినా పట్టించుకోకుండా వాళ్ళ అక్క రూమ్కి వెళ్ళేసరికి తనని రెడీ చూస్తూ ఉంటారు వాళ్ళ బంధువులు. అక్క అని పిలిచేసరికి అక్కడున్న వాళ్ళు, ఆదిత్య ఎలా ఉన్నావు, ఎప్పుడొచ్చావు అని ప్రశ్నలు వేస్తుంటే అందరూ ఒకసారి బయటికి వెళ్ళండి అని వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి తన మెడ వెనుకగా చేతులు వేసి, ఏంటిది, నువ్వు బావని ప్రేమించావు కదా, మరెందుకు ఈ ఎంగేజ్మెంట్ ఒప్పుకున్నావు? అప్పటిదాకా ఆపుకున్న కన్నీళ్ళు ఇంక ఆపుకోలేక వెనక్కి తిరిగి ఆదిత్యని హక్ చేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది సరియు. ఆదిత్య తనని చాలాసేపు అలానే పట్టుకుని కొంచెం కూల్ అయ్యాక అక్క అని పిలుస్తాడు. సరియు, మాధవ్ అంకుల్కి నాన్న ప్రామిస్ చేశారంట వాళ్ళ అబ్బాయికి నన్నిచ్చి పెళ్లి చేస్తానని. రాజీవ్ గురించి చెప్పేలోపు ఎమోషనల్ అయ్యారు. ఏం చేయాలో తోచక నాన్న మాట పోవడం ఇష్టం లేక ఒప్పేసుకున్నాను ఆది. ఆదిత్య, సరే రెడీ అవ్వని బయటికి వెళ్ళి శ్రీహాస్కి కాల్ చేస్తాడు. అతను కాల్ లిఫ్ట్ చేయగానే, నీకు ఒక అబ్బాయి ఫోటో పంపిస్తా, అతని డీటెయిల్స్ కావాలి, ఎవ్వరికీ తెలియకూడదు. శ్రీహాస్, ఓకే. ఆదిత్య రాజీవ్కి కాల్ చేస్తాడు. ఒక్క రింకే లిఫ్ట్ చేస్తాడు. ఏంటి బావా వెయిటింగా, ఒక్క రింకే లిఫ్ట్ చేసావు? రాజీవ్, మీ అక్కకి పిచ్చి పట్టిందా? అది అసలు ఏమనుకుంటుంది? నిన్న నైట్ కాల్ చేసి నన్ను మర్చిపో, ఇంకెప్పుడు కాల్ చేయకని ఏడుస్తూ కాల్ కట్ చేసింది. నైట్ నుండి కాల్ ట్రై చేస్తున్నా. ముందు ఆ తిక్కల దానికి ఫోన్ ఇవ్వు, నేను ఆల్రెడీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నా. మర్చిపో రాజీవ్, మా అక్కకి ఇంకో 1 అవర్లో ఎంగేజ్మెంట్ అని నవ్వాపుకుంటాడు. రాజీవ్, ఆదిత్య ఇది ఫన్ టైం కాదు, గో ఫోన్ ఇవ్వు అనగానే కాల్ కట్ చేసి వీడియో కాల్ చేసి కాల్ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి సరియు గదిలోకి వెళ్తాడు. రెడీ అయి ఉన్న సరియుని చూడగానే రాజీవ్కి బ్రెయిన్ పనిచేయదు. అంటే ఆదిత్య చెప్పింది నిజమేనా అనుకుని సరియు వంక చూస్తాడు. ఆదిత్య, అక్క బావతో మాట్లాడావా? సరియు, ఆదిత్య, మర్చిపోగలవా రాజీవ్ని? ఏడుస్తూ తల అడ్డంగా ఊపి ట్రై చేస్తా అనగానే అక్కడి నుండి బయటికి వచ్చాడు ఆదిత్య. ఆదిత్య రాజీవ్తో మాట్లాడి కాల్ కట్ చేసి సారీ డాడ్ అనుకుని ఫ్రెష్ అయి బయటికి వెళ్తుంటే భువన, ఈ టైంలో ఎక్కడికి, ఇంకాసేపట్లో పెళ్లి వాళ్ళు వస్తున్నారు, నువ్వు లేకపోతే వేరు, నువ్వు ఉన్నావు కదా, వెల్కమ్ చెప్పాలి. ఆదిత్య, ఓకే మా అక్కకి గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్తున్నా, వచ్చేస్తా అని చెప్పి బయటికి వెళ్ళి శ్రీకి అశ్విన్కి కాల్ చేస్తాడు. వెంటనే అశ్విన్ బాబాయ్ పోలీస్ ఆఫీసర్ అవ్వడంతో అతని హెల్ప్తో ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తారు. శ్రీహాస్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మాట్లాడి ఇంటికి వస్తాడు. వచ్చి ఫ్రెష్ అయ్యి మామ్ అక్కని గుడికి తీసుకుని వెళ్తా. భువనేశ్వరి గారు, కానీ అది వాళ్ళు వచ్చే టైం అయింది. సరేలే గుడికి కదా, తీసుకువెళ్ళు. ఆదిత్య సరియోన్ తీసుకుని గుడికి వెళ్తాడు. అప్పటికే పెళ్లి అరేంజ్మెంట్స్ అన్నీ శ్రీ అశ్విన్ చేసేయడంతో అక్కడున్నవన్నీ చూసి, ఏంటాది, ఏం జరుగుతుంది? రాజీవ్, మన పెళ్ళి. సరియు, పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఆది, ఏం పనులివి, ఇంటికి పద. ఆదిత్య, ఏ పెద్దవాళ్ళక్క, నీ అభిప్రాయం తెలుసుకోకుండా మాటిచ్చిన డాడా, లేక కనీసం కూతురికి పెళ్ళి ఇష్టమో కాదా అడగని మామ్నా? 4 years లవ్ మీది, తప్పే పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకోవడం. కానీ ఇప్పుడు డేర్ చేయకపోతే నువ్వు బావ జీవితంలో కలుసుకోలేరు. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ప్రేమించిన వాళ్ళని విడిచిపెట్టకూడదక్క. అలా కాదనుకుంటే అసలు ప్రేమించకూడదు. నాకు ఈ విషయం నిన్న తెలుసుంటే ఏదోలా ఎంగేజ్మెంట్ ఆపేవాడిని. బట్ ఇట్స్ టూ లేట్, టైం లేదు మనకి, కూర్చో అనగానే భయంగానే కూర్చుంటుంది. అక్కడ భువనేశ్వరి నిలయంలో వాళ్ళని రిసీవ్ చేసుకుని ప్రకాష్ గారు, రారా మాధవ్, అవి రాలేదా? మాధవ్, వచ్చేస్తాడు అని వాళ్ళ చిన్న కొడుకు వైపు చూస్తాడు. వాళ్ళు వచ్చేసినా ఆదిత్య సరియు రాకపోవడంతో భువన గారికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. గంట దాటింది వీళ్ళు వెళ్ళి ఇంకా రాలేదేంటి అని టెన్షన్ పడుతూనే వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. పంతులు గారు, బాబు అమ్మాయిని తీసుకొస్తే పూజ చేయిద్దాం. అబ్బాయి ఎక్కడా? ప్రకాష్, భువన అలా చూస్తావేంటి, సరియుని తీసుకునిరా. అది సరియు అని చెప్పేలోపు డాడ్ అన్నకి యాక్సిడెంట్ అయిందట అని పెళ్ళికొడుకు తమ్ముడు చెప్పగానే మాధవ్ ప్రకాష్ షాక్ అవుతారు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేసి మాధవ్ గారి ఫ్యామిలీ బయలుదేరుతుంది. ఇంట్లో గెస్ట్లు ఉండడంతో ప్రకాష్ ఇంట్లో ఉంటారు. అందరూ వెళ్ళాక భువన, ప్రకాష్, గిరి ఫ్యామిలీ మాత్రమే హాల్లో కూర్చుని ఉంటారు. ప్రకాష్,
భువన సరియు రూమ్కి వెళ్దాం పద అంటుండగా ఇంటి ముందు వచ్చి ఆగుతుంది ఒక కార్. అందులో నుండి దిగుతారు సరియు రాజు పెళ్లి బట్టలతో. ఒక్కసారిగా షాక్ అవ్వడం, బయటికి వెళ్ళడం, భువనగారు ఆదిత్య చెంప పగలగొట్టడం సెకండ్స్లో జరిగిపోతాయి. ఆదిత్య, మామ్. భువన, నోర్మి. ఏంటి సరియు నువ్వు చేసింది? ఇప్పుడు నాన్న పరువు ఏమవ్వాలి? సడన్గా పెళ్లి చేసుకుంటావా? ఆదిత్య, మామ్ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, అది సరిపోదా పెళ్లి చేసుకోవడానికి? అయినా నేనే చేశాను అక్కకి పెళ్లి బలవంతంగా. ప్రకాష్ గారు అయితే కంప్లీట్గా బ్లాంక్ అయ్యారు. ఓ, పెళ్లి చేసేంత పెద్దవాడు అయిపోయావా? ప్రేమిస్తే పెళ్లి చేసిస్తావా? మరి నాన్న మాటిచ్చారు తెలుసా వాళ్ళకి? ఆదిత్య, మామ్ అక్క ఇష్టం అంటుండగా ఆగాదిత్య అని రాజీవ్ ప్రకాష్ గారి దగ్గరికి వస్తాడు. రాజీవ్, అంకుల్ నాకు సరియు అంటే చాలా ఇష్టం. 3 మంత్స్లో నా కెరీర్లో బెస్ట్ ఆపర్చునిటీ రాబోతుంది. అది రాగానే నేనే మీకు మా ఫాదర్కి చెప్దామనుకున్నా, కానీ అంతలోనే ఇలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీ స్టేటస్కి నేను సరిపోను అంకుల్, కానీ సరియుని మాత్రం నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటా అని చెప్పి సరియు దగ్గరికి వెళ్తాడు. సరియుకైతే వాళ్ళతో మాట్లాడడానికి కూడా భయంగా ఉంటుంది. ప్రకాష్ అక్కడ అందరినీ సీరియస్గా చూసి, భువన వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు అని లోపలికి వెళ్ళిపోతారు. ఆదిత్య, బావా నేను గెస్ట్ చేసిందే జరిగింది. ప్లీజ్ అక్కని తీసుకుని బెంగళూరు వెళ్ళిపో. ఇక్కడ ప్రాబ్లమ్స్ నేను చూసుకుంటా. అక్క బాధపడకుండా వెళ్ళు. డాడ్ నువ్వు లేకుండా ఉండలేరు, నేను మాట్లాడతాను. సరియు, మరి మీ ఇంట్లో చెప్పాలి కదా? కళ్ళు తుడుచుకుంటూ రాజీవ్ని అడిగింది. రాజీవ్, ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు ఆల్రెడీ బెంగళూరు బయలుదేరి ఉంటారు అని. అక్కడి నుండి బయలుదేరుతారు వాళ్ళు. వాళ్ళని పంపి ఇంట్లోకి వెళ్ళిన ఆదిత్యకి, ఆగాది నువ్వు కూడా బయటికి వెళ్ళిపో. ఆదిత్య, డాడీ ఏం మాట్లాడుతున్నారు? నా మాటకి విలువ ఇవ్వని వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు. ఆదిత్య భువన గారి వంక చూస్తాడు, కానీ ఆవిడ తలదించుకుని బాధపడుతుండడంతో కూపంతో పైకెళ్ళి అతని బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. అక్కడి నుండి ఢిల్లీ వెళ్ళిపోతాడు. రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు ఆదిత్య. డోర్ తెరిచిన నీల్ లోపలికి రాని వాటర్ ఇస్తాడు. ఆదిత్య, జరిగింది తెలిసిందా? నీల్, హా, బట్ క్లారిటీ లేదు. ఎంగేజ్మెంట్ ఆపితే సరిపోయేది, పెళ్ళెందుకు చేసేసావు? ఆదిత్య, ఆ అబ్బాయి గురించి కనుక్కున్నాను, మంచివాడని చెప్పారు. అవినాష్ దగ్గరికి వెళ్ళి తనని రావద్దని చెప్పా. అక్క లవ్ గురించి కూడా చెప్పా. అవినాష్, ఆదిత్య మా డాడ్ చాలా మొండివారు, అందులో మొన్ననే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో నువ్వు ఈ ఎంగేజ్మెంట్ ఆపలేవు. ఇప్పుడు ఆపినా మళ్ళీ 4 రోజులు ఆగి పెళ్లి చేసేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. గట్టిగా ఫిక్స్ అయ్యారు సరియుని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని. నాకు కూడా సరియుతో ఏం ప్రాబ్లం లేదు, బట్ ఇంకొకరిని ప్రేమిస్తున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను. అలాగని నాకు ఇష్టం లేదని మా డాడ్ ఉన్న సిచ్యువేషన్లో చెప్పలేను. ఆదిత్య, అయితే ఒక పని చేయి, నువ్వు ఎంగేజ్మెంట్ అటెండ్ అవ్వకు. ఈలోపు నేను మా అక్కకి పెళ్లి చేసేస్తా. మా అక్క ప్రేమించిన అబ్బాయి ఆల్రెడీ హైదరాబాద్ నుండి బయలుదేరారు. తెలుసు కదా, గెస్ట్ ముందు అవమానం జరిగితే మా డాడ్ మీ డాడ్ ఇద్దరూ తట్టుకోలేరు. సో లాస్ట్ మినిట్లో కాల్ చేసి మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పండి. అదిరా మ్యాటర్. సూపర్ కూల్ అతను. అక్కకి లవ్ లేకపోతే నేనే అక్కని అవినాష్కి ఇచ్చి చేద్దును. యాక్సిడెంట్ అని చెప్పి క్యాన్సిల్ చేశాడు ఎంగేజ్మెంట్. తన ఫ్రెండ్ డాక్టర్ అట. అశ్విన్ బాబాయ్ హెల్ప్తో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించి గెస్ట్ అందరూ వెళ్ళాక మేము ఇంటికి వెళ్ళాం. పెళ్ళి చేయకుండా ఉండాల్సింది అది. ఇప్పుడు రాజీవ్ ఇంట్లో ఒప్పుకోకపోతే? ఆదిత్య, ఒప్పుకోలేదు, చాలా గొడవ చేశారంట. తన ఫ్యామిలీని కూడా వదిలేశాడు. కొన్ని రోజులకు అన్నీ సెట్ అవుతాయి నీల్. నువ్వేంటి ఎప్పుడు చదువుతూనే ఉంటావా? నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది. నీల్, పెళ్లి విషయంలో ఒకసారి ఆలోచించాల్సింది, అది మిస్టేక్ చేసావేమో. ఆదిత్య, అక్కరా, తను హ్యాపీగా ఉంటుంది చాలు నాకు, మిగిలినవన్నీ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. నీకు తెలుసు కదా, అక్క హ్యాపీనెస్ కోసం ఏమైనా చేస్తాను. హాలిడేస్ 1 వీక్ అయిపోవడంతో శ్రీ అశ్విన్ కూడా కాలేజ్కి వచ్చేస్తారు. కాలేజ్ వెళ్ళడం రావడంతో 2 మంత్స్ గడుస్తాయి. ఒకరోజు కాలేజీలో ఆదిత్య వాళ్ళ టీం ఫుట్బాల్ ఆడుతుండగా దీప అక్కడికి వచ్చి ఆదిత్యని పిలుస్తుంది. ఆదిత్య, హాయ్ దీప, ఏంటి ఏదో మాట్లాడాలన్నావు? దీప, ఈవినింగ్ కాలేజ్ పక్కన కాఫీ డేలో మీట్ అవుదామా? ఆదిత్య, ఎందుకు? నేను కాఫీ టీలు తాగను, మ్యాటర్ చెప్పు. దీప, ఇక్కడ కాదు ఇంకెక్కడైనా ప్లీజ్. ఆదిత్య, ఓకే, ఇంపార్టెంట్నా? కాలేజ్ బ్యాక్ సైడ్ లేక్ దగ్గర మీట్ అవుదాం. ఈవినింగ్ టైంలో పెద్దగా ఎవరు ఉండరు. దీప, ఓకే బాయ్ అని వెళ్ళిపోతుంది. ఈవినింగ్ లేక్ దగ్గర. ఆదిత్య, వచ్చి అరగంట అయింది, ఏదో చెప్పాలంటావు, ఏం చెప్పవు. దీప ఇక ధైర్యం చేసి అటువైపుకి తిరిగి, నువ్వంటే నాకు ఇష్టం ఆదిత్య, ఐ లవ్ యూ అని చెప్పి ఏ రెస్పాన్స్ లేకపోవడంతో ఇటు తిరుగుతుంది. దీప వంక చూస్తూ, ఓకే, బట్ నాకు నీ మీద ఆ ఒపీనియన్ లేదు, నువ్వు నాకు జస్ట్ ఫ్రెండ్. దీప, ఆదిత్య, బట్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. వెంటనే ఇష్టం లేదని ఎలా చెప్పేస్తావు? మేబీ కొన్ని రోజులు ఫ్రెండ్లీగా ఉంటే లవ్ కలుగుతుందేమో.
నో దీప, నిన్నెప్పటికీ ఆ ఫీలింగ్తో చూడలేను. ప్లీజ్ నన్ను ఫోర్స్ చెయ్యకు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దీప ఫ్రెండ్ కిరణ్మయి. ఎందుకే వాడి వెనకాల తిరుగుతున్నావు? టాపర్ నువ్వు, అందంగా కూడా ఉంటావు. అందరూ నీ వెనకాల తిరుగుతుంటే నువ్వు వాడి వెనకాల. దీప, ఆదిత్య నావాడు, వదలను వాడు నన్ను లవ్ చేసే వరకు. దీప రాజీవ్ చెల్లెలని ఆదిత్యకి, సరయు ఆదిత్య అక్కని దీపకి తెలీదు. వాళ్ళు జస్ట్ క్లాస్మేట్స్ మాత్రమే. అశ్విన్ తెగ రెడీ అవుతూ ఉండడంతో నీల్, ఏంటిరా ఎవరైనా అమ్మాయితో డేట్కి వెళ్తున్నావా? అశ్విన్, ఏంట్రా ఎవరు రెడీ అవరా? ఇవాళ ఫ్రెషర్స్ వస్తారు, ఒక మంచి అమ్మాయిని చూసుకోవాలి ఈ ఇయర్ అయినా. ఆదిత్య, అరే మనం థర్డ్ ఇయర్, మనకి ఇంటరాక్షన్కి నాట్ అలౌడ్, ఓన్లీ సెకండ్ ఇయర్స్కి మాత్రమే ఛాన్స్. అశ్విన్, వాళ్ళు ఇంటరాక్షన్ పేరుతో ర్యాగింగ్ చేస్తారుగా, మనం సేవింగ్ పేరుతో మంచి అమ్మాయితో పరిచయం పెంచుకుందాం. నీల్, ఉఫ్ ఏదో ఒకటి ఏడవండి. అశ్విన్, పదరా ఆది, నీల్కి బుక్స్, శ్రీకి వాడి మరదలు, మనం చూసుకుందాం. శ్రీ, నువ్వే చూసుకో, ఆదికి ఆల్రెడీ దీప ఉంది. ఆదిత్య, షటప్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ హెర్. లవ్ నేను అనగానే నందిని గుర్తొస్తుంది. ఏంటో ఈ అమ్మాయి ఒక్క పరిచయంలోనే మైండ్లో సెటిల్ అయిపోయింది. అరే ఆది వద్దురా, మళ్ళీ కలవని అమ్మాయి గురించి ఆలోచించొద్దు. పద అశ్విన్, ఫ్రెషర్స్ని కలుద్దాం. నవ్వుకుంటూ నలుగురు కాలేజ్కి వెళ్ళిపోతారు. ఫ్రెషర్స్ రావడం, ర్యాగింగ్ అన్నీ అవుతూ ఒక 1 మంత్ గడిచిపోతుంది. ట్రైన్లో జరిగిన దానికి రివెంజ్ ప్లాన్ చేస్తారు వినయ్ బ్యాచ్. శ్రీ, రే ఆది, ఈసారి మ్యాచ్ మన కాలేజ్లోనే. నెక్స్ట్ డే ఆదిత్య వాళ్ళ కాలేజ్కి వేరే కాలేజ్కి జరుగుతున్న ఫుట్బాల్ మ్యాచ్లో చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు అందరూ. బాయ్స్ ఒక సైడ్, గర్ల్స్ ఒక సైడ్ కూర్చుంటారు. మ్యాచ్ లాస్ట్కి వచ్చేసరికి ఈక్వల్ స్కోర్ ఉండడంతో లాస్ట్లో ఆదిత్య కిక్ చేయగానే వాళ్ళ టీం స్కోర్ చేస్తుంది. అప్పుడే గట్టిగా అమ్మాయిల సైడ్ నుండి ఒక విజిల్ వినిపిస్తుంది. విజిల్ వినిపించిన వైపు చూసిన ఆదిత్యకి నందిని క్లాప్స్ కొడుతూ కనిపిస్తుంది. ఇంతలో తన బ్యాచ్ మొత్తం ఆదిత్యని పైకెత్తితే కాలేజ్ మొత్తం విక్కీ విక్కీ అని అరుస్తుంటే అతనికి మాత్రం నందినినే కనిపిస్తుంది. వెంటనే తన వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు చేతులతో. ఈ స్టోరీ మీకు నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. Thanks for watching.